శాఖలకు సంబంధించి రేవంత్ రెడ్డి దగ్గర నేను ఇంతకుముందు చెప్పినట్టు 4 శాఖలు ఉన్నాయి ప్రధానమైనవి. ఒకటి సోషల్ వెల్ఫేర్ అంటే సాంఘిక సంక్షేమ, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నీ కూడా, ఎస్సీ వెల్ఫేర్ మినిస్ట్రీ అంతా కూడా దీనికి ఎందుకు వస్తుంది. ఎస్సీ సప్లాన్, షెడ్యూల్ క్యాస్ట్ సప్లాన్ అంతా కూడా ఈయన కిందకి వస్తుంది. ప్లస్ గురుకుల హాస్టల్స్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అవి దీని కిందకి వస్తాయి. ఎస్టీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆల్రెడీ సీతక్క చేతిలో ఉంది. అది కాకుండా మైనారిటీ వెల్ఫేర్ కూడా ఇంకెవరికి ఇవ్వలేదు, మైనారిటీల సంక్షేమం కూడా. సో మైనారిటీ మంత్రి కూడా లేరు క్యాబినెట్లో. నెక్స్ట్ ఎందుకంటే మైనారిటీ ఒక్క ఎమ్మెల్యే గెలిచారు, సరే ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు కాంగ్రెస్ నుంచి. ఎమ్మెల్సీ ఉన్నారు, మొన్న నామినేటెడ్ చేసిన ఎమ్మెల్సీ, బట్ ఆయనకి అవకాశం ఇవ్వలేదు. చూద్దాం అంటే మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇచ్చి వేరే వాళ్ళకి చేస్తారా, ఆయనకి ఇస్తారన్నది. అయితే ఇక్కడ 4 మేజర్ పోర్ట్ఫోలియోస్: హోమ్, సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, మైనారిటీ వెల్ఫేర్, ఇవన్నీ శాఖలు ఉన్నాయి. దీనిలో నేనేమనుకుంటున్నా అంటే సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ అడ్లూరి లక్ష్మణ్ కానీ వివేక్ వెంకటస్వామి కానీ ఇవ్వచ్చు. జనరల్గా ఎస్సీలకు ఎడ్యుకేషన్ వివేక్ వెంకటస్వామికి ఇవ్వచ్చు, ఎడ్యుకేషన్ వివేక్ వెంకటస్వామికి ఇవ్వచ్చు. సోషల్ వెల్ఫేర్ ఈయనకు ఎవరికి అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి ఇవ్వచ్చు. అల్టిమేట్గా ముఖ్యమంత్రి పెరాగేటివ్, బట్ జనరల్గా మనం అనుకునేది ఏంటంటే ఎడ్యుకేషన్ ఉన్నత విద్యావంతుడు వివేక్, ప్లస్ ఆయన డాక్టర్, చాలామంది తెలీదు, ఎంబీబీఎస్ డాక్టర్, ఆయన ఇండస్ట్రియలిస్ట్గానే కాకుండా డాక్టర్ కూడా. సో డాక్టర్, ఉన్నత విద్యావంతుడు, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలడు, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ చదువుకున్నవాడు. కొద్దిమంది అంటారు ఆయనకు ఫైనాన్స్ కానీ హోమ్ మినిస్ట్రీ కానీ కూడా ఇవ్వచ్చు, దళిత్కు ఫైనాన్స్ ఆర్ బట్టి విక్రమార్క నువ్వు వేరే శాఖ షిఫ్ట్ చేసి ఫైనాన్స్ కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. కానీ అల్టిమేట్గా అది హైకమాండ్ దగ్గర తేలాలి ఒకవేళ ఫైనాన్స్ బట్టి విక్రమార్క శాఖ మార్చాలంటే కనుక. సో ఇప్పుడున్న పరిస్థితిలో పాత శాఖలు డిస్టర్బ్ చేయకపోతే కనుక ఎడ్యుకేషన్ రావచ్చు వివేక్ వెంకటస్వామికి, సోషల్ వెల్ఫేర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు రావచ్చు. ఇంకా వాకిటి శ్రీహరికి బీసీకి హోమ్ మినిస్టర్ ఇచ్చినా చెప్పలేం మనం, ఒక బీసీని హోంమంత్రిగా చేశారని కూడా చెప్పొచ్చు. అయితే మెయిన్ ఏంటంటే మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ బహుశా కేటీఆర్ చేపట్టిన మినిస్ట్రీ, ఇది రేవంత్ రెడ్డి తన దగ్గరే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన స్వయంగా మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మానిటర్ చేయాలని అనుకుంటున్నారు, గతంలో కూడా అనుకున్నారు. ఇవి మేజర్ శాఖలు. ఇక మైనారిటీ వెల్ఫేర్ ఉంది, ఒక్కొక్క మంత్రి 2 శాఖలు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ సివిల్ సప్లై చేస్తున్నారు, బట్టి విక్రమార్క ఎనర్జీ అంటే విద్యుత్ ప్లస్ ఆర్థిక శాఖ చూస్తున్నారు. అట్లాగే పొంగులేటి ఐఎన్పిఆర్ హౌసింగ్ రెవెన్యూ మినిస్ట్రీ చూస్తున్నారు. జూపల్లి కల్చరు టూరిజం చేస్తున్నారు, అంటే చిన్న మినిస్ట్రీసే. కొండా సురేఖ దేవాదాయ శాఖ పర్యావరణ శాఖ చూస్తున్నారు. పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్టు బీసీ వెల్ఫేర్ చూస్తున్నారు. ఇవన్నీ వేటి డిస్టర్బ్ చేయకపోవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన శాఖలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నాయో వాటిని ఇచ్చే అవకాశాలు మనకు ఎక్కువ కనబడుతున్నాయి. సో మోస్ట్లీ సోషల్ వెల్ఫేర్ అడ్లూరు లక్ష్మణ్కు, ఎడ్యుకేషన్ వివేక్ వెంకటస్వామికి, వాకిటి శ్రీహరికి బహుశా హోంశాఖగా ఇవ్వచ్చు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి తన దగ్గరే ఉంచుకోవచ్చు. లేదా ఎగ్జిస్టింగ్ మంత్రుల శాఖల్ని డిస్టర్బ్ చేస్తారంటే దానికి హైకమాండ్ అనుమతి అవసరం. ఓకే. సో ఓవరాల్గా ఇప్పటికున్న సిచ్యువేషన్, ఏళ్ల పాటు కాంగ్రెస్ కోసం పనిచేసి తమకు పదవులు దక్కలేదని అసంతృప్తితో కొందరు నేతలు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో 15% మాత్రమే మంత్రులు తీసుకుంటారు. అంటే అసంతృప్తిగా ఉన్న నేతలు పార్టీని వీడే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు. పార్టీ వీడితే 3.5 సంవత్సరాల తర్వాత ఇంకా ఉంది, ఇప్పుడు వీడితే ఏం లాభం? బెదిరిస్తారు. సుదర్శన్ రెడ్డి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ ఆమె ఇంటికి వెళ్ళారు. మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి 5 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నారు, పోస్ట్ పోన్ అయింది ప్రెస్ కాన్ఫరెన్స్. మీనాక్షి నటరాజన్ ఆయన ఇంటికి వెళ్ళి ఇంకా ఉంది కదా, ఇంకా అందుకని కాంగ్రెస్ హైకమాండ్ తెలుగుగా 3 భర్తీ చేసి ఇంకా 3 ఉంది, వాళ్ళకి ఆశ పెట్టింది, ఇంకా 3 ఉన్నాయి కదా 3 చేద్దామని. ఆ చేయడం మినిమం ఒక 3-4 నెలలు 6 నెలల వరకు అయితే ఉండదు. ఎందుకంటే పీసీసీ కార్యవర్గం 2-3 రోజులు అనౌన్స్ ఉంది. ఆ తర్వాత ఇక అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇంకో 6 నెలల వరకు ఉండకపోవచ్చు. ఆ తర్వాత చూసుకుందాం అంటారు. రాజగోపాల్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్, ఎక్కడున్నారు తెలియదు. ఇవాళ ఉదయం ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు. చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఏమనుకుంటారంటే తన జైనింగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ జరిగింది. అప్పుడు ఎలక్ట్రల్ సమయంలో వివేక్ వెంకటస్వామి కానీ తాను కానీ జాయిన్ కావడం వల్ల
కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ జరిగింది. నల్గొండ జిల్లా నుంచి పోటీ చేయకుండా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే తనకు వచ్చేది మంత్రి పదవి హైదరాబాద్ రంగారెడ్డి కోటాలో అని ఆయన అనుకుంటున్నారు. సేమ్ మల్లెడ్డి రంగారెడ్డి కూడా హైదరాబాద్ రంగారెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం నుంచి గెలిచిన, హైదరాబాద్ రంగారెడ్డిలో గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే సార్వత్రిక ఎన్నికల్లో. సరే మొన్న బై ఎలక్షన్స్లో కంటోన్మెంట్ నుంచి మనకు శ్రీ గణేష్ గెలిచారు, ఆయన అరవమాల. బట్ అక్కడ జరుగుతుంది ఏంటంటే రంగారెడ్డి హైదరాబాద్ కలిసి 40% పాపులేషన్ ఉంది. ఈ 40% పాపులేషన్కు రిప్రజెంటేషన్ లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్న నేపథ్యంలో జానారెడ్డి అదే లెటర్ రాశారు, ఆయన వర్కౌట్ కాలేదు. సో ఆయన కూడా నేను రాజీనామా చేస్తా, నేను రాజీనామా చేసి వేరే బీసీకి అవకాశం ఇస్తే అట్లీస్ట్ రంగారెడ్డికి రిప్రజెంటేషన్ వస్తుంది అన్న దానిలో ఉన్నారు. అయితే వాళ్ళు ఏమంటారంటే రంగారెడ్డి నుంచి స్పీకర్ ఉన్నారు కదా, ప్రసాద్ కుమార్ ఉన్నారు కదా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి నడుస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో చర్చ కామనే, కానీ ఊహించినంత పెద్ద సంక్షోభం అయితే లేదు కాంగ్రెస్ పార్టీలో. గతంలో మంత్రివర్గ కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో, రోషే సమయంలో పెద్ద పెద్ద సంక్షోభాలు ఉండే. ఈసారి లేకపోవడానికి కారణం ఏంటంటే మోస్ట్లీ గెలిచిన వాళ్ళు కొత్త ఎమ్మెల్యేలు. ప్లస్ మనం ఇంకో పేరు చెప్పుకోవాలి, ప్రేమ్ సాగర్ రావు కూడా చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఏంటంటే నేను వివేక్ వెంకటస్వామి పార్టీ నుంచి వెళ్ళిపోయారు, వేరే పార్టీలు జాయిన్ అయ్యారు. భారతీయ జనతా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వెళ్ళారు, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ బీజేపీ వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చారు. నేను 10 సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని పట్టుకుని ఉంటే నాకెందుకు ఇవ్వలేదు, నేను బట్టి విక్రమార్క పాదయాత్ర మొత్తం నేను చూసుకున్నా అని చెప్పి ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఆయన కూడా చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి. సో అందుకని ఆయన కూడా నేను రాజీనామా చేస్తా అంటున్నారట. ఆయన ఇంటికి కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీనాక్షి నటరాజ్ కానీ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ కానీ వాళ్ళిద్దరూ వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అసమ్మతి అయితే ఉంటుంది. కానీ గెలిచిన ఎమ్మెల్యేలో మెజారిటీ కొత్త ఎమ్మెల్యేలు 64 మందిలో దాదాపు 40 మంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు. సో దానివల్ల పెద్దగా మనకు అసంతృప్తి కనిపించట్లేదు. 35 నుంచి 40 మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్లస్ రెడ్డి ఎమ్మెల్యేస్ ఎక్కువ ఉన్నారు. రెడ్డి ఎమ్మెల్యేస్కి అందరికీ అవకాశం రాదు కదా. బీసీ ఎమ్మెల్యేస్ 8 మందే ఉన్నారు. 8 మందిలో 3కి అవకాశం వచ్చింది. ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేస్ కూడా ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా దాదాపు 11-12 మంది ఉన్నారు. దానిలో 4కి అవకాశం వచ్చింది. రెడ్డి ఎమ్మెల్యేస్ ఎక్కువ ఉండడం వల్ల అందరికీ అవకాశం రాదు. ఫస్ట్ టైమర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఓకే పర్లేదన్న ఉద్దేశంతో ఉన్నారు. మొత్తానికి సోషల్ ఈక్వేషన్స్ పరంగా చాలా మంచిగా కాంగ్రెస్ హైకమాండ్ బ్యాలెన్స్ చేసింది. బట్ రెడ్డి సామాజిక వర్గాన్ని ఎట్లా సాటిస్ఫై చేస్తుంది అన్నది చూడాలి. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అనాదిగా అండగా ఉంటూ వస్తుంది. కేసీఆర్తో రెడ్డి సామాజిక వర్గం 2014 తర్వాత సేల్ అయింది. 2018లో రైతు బంధు ఇవ్వడం వల్ల రెడ్డి సామాజిక వర్గం హ్యాపీ ఫీల్ అయింది. రైతు బంధుని రెడ్డి బంధు అని కూడా అన్నారు. ఎందుకంటే ల్యాండ్ లార్డ్స్ వాళ్ళే రెడ్డిస్ కానీ వెల్మాస్ కానీ, దానివల్ల చాలా బెనిఫిట్ పొందారు. కానీ మొన్న ఎలక్షన్ వచ్చేసరికి మనకు రాజ్యాధికారం లేదని మళ్ళీ కాంగ్రెస్ వైపు వచ్చారు. ఇప్పుడు గత కొద్ది కాలంగా మనకేం పనులు జరగట్లేదు ఇక్కడ అని రెడ్డి సామాజిక వర్గం అసంతృప్తి ఉంది. అనుభవదారు కాలం ధరణిలో తీసేస్తామనడం. ఎందుకంటే అనుభవదారు కాలం ఉంటే రెడ్డిస్కి మేజర్ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళే కదా. ప్లస్ మంత్రివర్గంలో ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీలో అవకాశం దక్కలేదు, ఒక రెడ్డికి కూడా ఇవ్వలేదు. బీసీ ఎస్సీ ఎస్టీకి ఇచ్చారు. అద్దెకి దయాకరు నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎస్టీ లీడర్కి ఇచ్చారు. అట్లాగే మనకి విజయశాంతి బీసీకి ఇచ్చారు. విజయశాంతి కూడా మంత్రివర్గం స్థానం అనుకున్నారు, బట్ ఇవ్వలేదు. అది వేరే సంగతి. అంటే ఆమెకు హైకమాండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ రావడమే గొప్ప అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆమె నేను క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్గా పనిచేశాను, నా క్యాంపెయిన్ వల్ల అధికారంలోకి వచ్చింది అనుకున్నా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు రాష్ట్ర స్థాయిలో ఎవరు సపోర్ట్ లేదు. సో రెడ్డి సామాజిక వర్గం మాకు మొన్న ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఇప్పుడు మంత్రివర్గంలో ఇవ్వలేదని గుస్సా అయితే ఉంటుంది ఒక కామన్ రెడ్డిలో. దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారన్న చూడాలి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్లో రెడ్డియే. ఆయన మంత్రివర్గంలో నేనే ముఖ్యమంత్రి ఉన్నా, ఇంకా ఎక్కువ మంది రెడ్లకు ఎందుకు ఇవ్వడం అని 25 మందిలో 4 మాత్రమే రెడ్లకు ఇచ్చాడు. కానీ నీకు మొన్న ఎలక్షన్ వచ్చేసరికి కమ్మాసేమో అవుట్ రైట్గా తెలుగుదేశం పార్టీకి ఒక్కొక్కళ్ళు ఒక 100 ఓట్లు వేయించారు. రెడ్డిస్ మాత్రం మాకు జగన్మోహన్ రెడ్డి ఆయనలో మాకేం న్యాయం జరగలేదు, ఆయన ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేశారు, ఊర్లో డామినేట్ రెడ్డిస్ మాదేం నడవలేదు ఈ గవర్నమెంట్లో అని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. వ్యతిరేకంగా పనిచేశారు నన్ను. కానీ వాళ్ళ కమ్మాస్ ఒక్కొక్కళ్ళు 100 ఓట్లు వేస్తే, అమెరికా నుంచి వచ్చి ఓట్లు వేస్తే వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఉండడం వల్ల ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చాయి.
40% ఓటు బ్యాంక్ వచ్చింది కానీ 11 సీట్లే వచ్చాయి. సో రెడ్డిస్ కొంత డామినెంట్, తెలంగాణలో కూడా డామినెంట్ కదా, ప్రతి ఊర్లో కూడా రెడ్డి నాయకత్వం ఉంటుంది పల్లెల్లో కూడా. సో వాళ్ళు కొంత ఈ పరిణామాల పట్ల కొంత అసంతృప్తి చెందే అవకాశం ఉంది. కానీ రాహుల్ గాంధీ ఒక క్లియర్ ఎజెండాతో వెళ్తున్నారు. 42% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సాటిస్ఫాక్షన్, ఆ ఎజెండాలో భాగంగానే మంత్రివర్గం ఉందని చెప్పొచ్చు. మరి రెడ్డి సామాజిక వర్గాన్ని ఎట్లా సాటిస్ఫై చేస్తారన్నది చూడాలి. కానీ మెజారిటీ సామాజిక వర్గాల్ని సాటిస్ఫై చేయకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బందే. పంజాబ్లో అమరీందర్ సింగ్ జాట్ సిక్ అనేది పవర్ఫుల్ కమ్యూనిటీ, అక్కడ ఆయన తీసేసి నవజోత్ సింగ్ సిద్ధును చీఫ్ మినిస్టర్గా చేస్తారనుకున్నారు. అప్పుడు తీసేసినప్పుడు ఆయన తీసేయద్దు యాక్చువల్గా అమరీందర్ సింగ్ను, పవర్ఫుల్ 3 టైమ్ చీఫ్ మినిస్టర్, తీసేసినప్పుడు ఎట్లీస్ట్ సిద్ధుకి ఇస్తారనుకున్నారు. అది ఇవ్వకుండా చిరంజీవి చెన్నీకి ఇచ్చారు. ఇవ్వడం వల్ల 117 సీట్లకు అక్కడ కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ సీట్లు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 117కు 93, అంటే 4/5 మెజార్టీ వచ్చింది. ఓకే. సో అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కొంత అసంతృప్తి అయితే ఉంది. దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు, నెక్స్ట్ 3 మిగిలిన వాటిలో 1-2 ఇస్తారా రెడ్డిస్కు ఏందన్నది చూడాల్సింది. ఓకే, రైట్.